వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ రైల్వే అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆ వినూత్నమైన ఆలోచనే క్యాప్సూల్ హోటల్. క్యాప్సూల్ హోటల్కి సంబంధించి మొత్తం రైల్వే స్టేషన్ అనుకొని పాసింజర్కి వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి నిజంగా వాళ్ళ లగేజ్లు పెట్టుకొని నిజంగా వాళ్ళ సొంత పని ఏదైతే ఉందో ఆ పని చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం రైల్వేకి వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళడానికి చాలా సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాటు చేసిందే ఈ క్యాప్సూల్ హోటల్. అయితే దీనికి సంబంధించి మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ, అలాగే మొత్తం ఫ్రెష్ అప్ అవ్వడానికి హాట్ వాటర్ అయితే వస్తుంది. హాట్ వాటర్తో పాటు ఇక్కడే మొత్తం టాయిలెట్స్, సెంట్రల్ ఏసీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్, లాకర్స్ మొత్తం అంతా ఒకే చోట, అది చాలా తక్కువ ప్లేస్లోనే మొత్తం ఎక్కువ రూములు దగ్గర 85 రూములు అయితే వచ్చాయి. ఆ 85 రూములు మొత్తం మీద చాలా కంఫర్ట్, తక్కువ రేటుకే మొత్తం ఆధార్ కార్డు ఇస్తే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఈ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే. క్యాప్సూల్ హోటల్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ అనుకుని ఈ క్యాప్సూల్ హోటల్ లోపల ప్రదేశంలో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తం అంతా చాలా కంఫర్ట్గా. ఇది సింగిల్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ పర్సన్స్కి 200 2 అవర్స్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే 2 అవర్స్ పైబడిన అయితే మనకి 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా చాలా కంఫర్ట్గా ఉండేవారు. నిజంగా ఒక రైల్వేలో ఒక ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా సౌకర్యవంతంగా ఉంది. మనం చూడొచ్చు మొత్తం అంతా ఎవరికారు సెపరేట్గా ఈ కట్టెన్లు అవి వేసి ఈ మొత్తం అంతా ఎక్కడానికి కూడా చాలా ఈ స్టెప్స్ కూడా చాలా సౌకర్యవంతంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్. అలాగే మనం కిందను చూడొచ్చు. కిందన ఈ లగేజ్ పెట్టుకునేది అంతా మొత్తం అంతా లాకర్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. పెట్టుకొని మనం అయితే బయటికి వెళ్ళొచ్చు. అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే దిగి వెంటనే మనం ఈ లోకల్ ఏమైనా పనులు ఉంటే చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సేద తీర్చుకోవడానికి అయితే బాగుంది. అలాగే ఈ ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్ టికెట్ లేకుండా బయట నుంచి నిజంగా మన విశాఖ రైల్వే స్టేషన్కి కొద్దిపాటి దూరంలో అయితే కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉండే అవకాశం అయితే కల్పించారు డిఆర్ఎం. అయితే ప్రధానంగా ఇది మొత్తం సింగిల్ కూడా ఉంది. మనం ఇది చూడొచ్చు. ఇది డబుల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా, లేదంటే ఒక ఇద్దరు స్నేహితులు, అన్న చెల్లెలు వచ్చినా, ఎవరు వచ్చినా కంఫర్ట్గా ఉండడానికి డబుల్, సింగిల్ అలా అయితే మొత్తం ఇలా విభజించి అయితే సౌకర్యవంతంగా పెట్టారు. అయితే ఈ క్యాప్సూల్ హోటల్కి సంబంధించి అసలు ఏంటి అంటున్నాయి, అసలు వీటి రేట్లు ఏంటి, ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆ నిర్వాహకులైన కిరణ్ కుమార్ గారిని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. క్యాప్సూల్ హోటల్లో లోపల మొత్తం అంతా చాలా వినూత్నంగా అయితే చేశారు. అంటే ఒక ఏసీ ట్రైన్లో ఒక ప్యాసింజర్ వెళ్తే ఏ విధంగా కంఫర్ట్స్ ఉంటాయో అదే కంఫర్ట్స్ ఇంకా దాంతో పోల్చుకుంటే ఇంకా చాలా స్పేషియస్గా ఉంది. చాలా తిరగడానికి అది స్పేషియస్గా ఉంది. అయితే మొత్తం మీద 70 నార్మల్, అలాగే 18 ఏమో స్త్రీల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. మొత్తం మీద 88 రూమ్స్ అయితే చేశారు. అయితే దీన్ని నిర్వహిస్తుందా ప్రైవేటు నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు. కిరణ్ కుమార్ గారు నమస్తే సార్. సరే, అసలు ఈ ఐడియాలజీ ఎలా వచ్చింది మీకు, ఎలాగా ఇది మొత్తం అంతా తయారు చేయడం? ఇది రైల్వే వాళ్ళు అయితే టెండర్ పిలిచారండి. టెండర్లో మేము దక్కింది, హైయెస్ట్గా మాకు దక్కింది. ఇది రైల్వేతో అనుసంధానంగా చేస్తున్నాం కాబట్టి ఆ టైప్ థీమ్ ఉంటే చాలా బాగుంటుందని ఆ టైపు ఇది. యాక్చువల్గా చాలా కస్టమర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా వందే భారత్ ఫీల్ ఉంది. మీ దగ్గరికి వస్తే వందే భారత్ ట్రైన్లో ఎలా ఉంటుందో ఇక్కడ ఆ ఫీల్ ఉంది మాకు ఇక్కడికి వచ్చినప్పుడు అని చాలామంది చెప్తున్నారండి. ప్రజెంట్ అయితే లేడీస్కి అయితే 88 బెడ్లు ఉన్నాయండి మొత్తం టోటల్ వచ్చి. లేడీస్కి అయితే ఎక్స్క్లూజివ్గా 18 బెడ్స్ అండి. అలా కామన్ సంబంధం లేదు. వాళ్ళ వరకు సపరేట్ ఛాంబర్, క్యాబిన్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా టాయిలెట్స్, వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. వైఫై ఇస్తున్నామండి, హాట్ వాటర్ ఇస్తాం. దీంట్లో ట్రావెల్ డెస్క్ ఉంది. ట్రావెల్ డెస్క్ ఏంటంటే ఇది టూరిజం స్పాట్ కాబట్టి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏమేమి చూడాలి, వైజాగ్లో ఏమేమి ఉన్నాయి అన్నది. అలాగే స్నాక్స్ బార్ ఒకటి ఉందండి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇక్కడ. కిరణ్ కుమార్ గారు, ప్రధానంగా మంచి డిజైన్తో చేశారు. అసలు ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కావాలి ఇక్కడికి వస్తే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది? అంటే 6 years లోపు అయితే ఫ్రీ అండి ఇక్కడ పిల్లలకి. ఏదైనా ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఎవరైనా ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఐడి కావాలి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఏదో ఒకటి, పాన్ కార్డ్ కంపల్సరీ. అది మీ ఏజ్ గ్రూప్ అంటే డ్రింకర్స్కి వీళ్ళకైతే నాట్ అలౌడ్ అండి లోపలికి, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు వచ్చి 3 అవర్స్కి 200 రూపీస్ అండి, 24 అవర్స్కి 400 రూపీస్ అండి. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కదని
చాలా తక్కువ రేట్లు పెట్టామండి. ఎక్కడా కూడా లేవు ఈ రేట్లు, విశాఖపట్నం ఎక్కడాలో కూడా. 3 అవర్స్కి 200, 24 అవర్స్కి వచ్చి 400 రూపీస్ అంటే అండి. మంచి ఐడియా వచ్చి కిరణ్ కుమార్ గారు ఇప్పుడు ఏంటంటే ట్రైన్కి రైల్వే స్టేషన్ పక్కనే ప్లాట్ఫామ్ అనుకుని ఉంది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ రూమ్లు వచ్చి నిజంగా ఇదివరకు కాలంలో డార్మెటరీకి వెళ్ళాలంటే సరౌండింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి, అక్కడంత నీట్నెస్ ఉండదు, ప్లస్ ట్రాఫిక్ ప్రధానంగా ఇవన్నీ అధిగమించి నిజంగా ఇక్కడ నిజంగా ఐడియాలజీ అనేది చాలా అలా ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉంది, ఇదే ఫస్ట్ టైమా ఇక్కడ? ఇది మన ఈస్ట్ కోస్ట్లో అయితే ఫస్ట్ టైం అండి, ఎక్కడా లేదు ఇది. ఈ చెన్నైలో ఒకటి ఉందండి, ముంబైలో ఒకటి ఉంది, థర్డ్ ఏపీలో మనకు వచ్చేది ఇదే ఫస్ట్ అండి. ఇంతకుముందు అయితే లేదు, ఎక్కడా లేదు ఇది క్యాప్సిల్ హోటల్ అన్నది. రైల్వే వారు కూడా బాగా సహకరించారండి. మేము ఇలా డిజైన్ చేస్తుంటే అన్నింటికి ప్రతిదానికి కూడా రైల్వే అధికారులు, సీనియర్ డీసీఎం గారు, డిఆర్ఎం గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు మాకు చేసుకోవడానికి. చాలా వెసులుబాట్లు ఇచ్చారు. అంటే ఇలా చేస్తామంటే డిజైన్లు చూపించి వాళ్ళకి అన్నీ చూపించి ఓకే చేయించుకొని చేసేవాడిని. ఇప్పుడు మనం ఉన్నది జనరల్ ఈ 70 దాంట్లో ఇవి అంటే జెంట్స్ కండి. మనం ఇప్పుడు వచ్చి లేడీస్ ఎక్స్క్లూజివ్ లేడీస్ దాంట్లో కంపార్ట్మెంట్లోకి ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్స్క్లూజివ్ 18 సెపరేట్గా అయితే లేడీస్కి అయితే పెట్టారంట. కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు, ఆ లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అంతా. చెప్పండి సార్, ఇది మొత్తం ఇది లేడీస్ అండి, మొత్తం ఎక్స్క్లూజివ్గా లేడీస్కి. దీంట్లోకి జెంట్స్ అలౌ లేదండి అసలు. వీళ్ళకి వచ్చేప్పటికి వాష్రూమ్స్ ఇక్కడ సపరేట్గా ఉన్నాయి, డ్రెస్సింగ్ రూమ్, వాష్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఈ రెండు ఒకసారి ఆ వాష్రూమ్స్ అయితే మొత్తం మీద ఇబ్బంది పడకుండా మహిళా పాసెంజర్లు కానీ టూరిస్టులు కానీ ఇబ్బంది పడకుండా సెపరేట్గా ఒక 18 క్యాబిన్స్ అయితే పెట్టారు. వీళ్ళకి సంబంధించి మొత్తం అంతా ఈ వాష్రూమ్స్ కానీ చాలా అంటే ఎవరైనా చాలా హ్యాపీగా లేడీస్ ఇబ్బంది పడకుండా జనరల్ పబ్లిక్తో కాకుండా ఇబ్బంది పడకుండా వీళ్ళు నిజంగా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. నిజంగా అందులో 18 సెపరేట్గా వాళ్ళకి పెట్టడం అయితే ఖాళీగానే ఉంటాయి, కానీ జెంట్స్ గించే ప్రసక్తి లేదు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. నిజంగా అందులోని రైల్వే స్టేషన్ ఆనుకొని ఉండడం నిజంగా చాలా ఉపయోగపడుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ బెడ్ ఏదైతే ఉందో ఈ బెడ్లో మొత్తం ఇది సింగిల్, మనం ఉన్నది మొత్తం సింగిల్. ఇది ఈ సింగిల్లో ఒక పర్సన్ అయితే ఉండొచ్చు. దానికి సంబంధించి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొత్తం సెంట్రల్ ఏసీ అందులోనే లోపలికి ఏసీ రాకపోయినా ఈ ఫ్యాన్ సిస్టమ్ అయితే పెట్టారు. ఫ్యాన్ కూడా తిరిగే అవకాశం అయితే ఉంది ఈ ఫ్యాను. అలాగే మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఏదేమైనా ఇది చాలా తక్కువ రేటుకి అబోవ్ 18 సంవత్సరాలు బిలో 6 ఇయర్స్కి అయితే ఫ్రీగా ఇస్తున్నామండి. 18 సంవత్సరాలు పైబడిన వరకు అంతా మొత్తం అంతా ఆధార్ కార్డుని చూసుకొని 2 అవర్స్కి అయితే 200, అలాగే 2 అవర్స్ మంచి దాటిదైతే 400, 24 అవర్స్ అని చెప్పి వీళ్ళైతే ఈ ధరల పట్టికైతే నిర్ణయించారు. ఏదేమైనా రైల్వే సమక్షంలో ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తున్నా నిజంగా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. నిజంగా ఈ మెయిన్ ప్లేస్ రావడం, రైల్వే స్టేషన్ ఆనుకొని ఉండడం, ఎవరికైనా వచ్చి చాలా కంఫర్ట్గా పనులు చూసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం ట్రైన్లో వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ప్రైవేట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ క్యాప్సిల్ హోటల్ సంబంధించి వివరాలు. క్యాప్సిల్ హోటల్కి వస్తున్న ప్రయాణికులు నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. నిజంగా ఒకే స్టేషన్ దగ్గర ఇంతకుముందు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు స్టేషన్ అనుకుని ఉండడం, ఇక్కడ ఇవన్నీ కంఫర్ట్స్ ఉండడం చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నారు. అయితే పాటు మనం ఇప్పుడు ఈ మహిళలకు కేటాయించిన స్థలంలో అయితే ఈ రూమ్స్ దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు ఓ మహిళ ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఏం పేరు మేడం? హేమలత. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి. మేడం యాక్చువల్గా ఈ పద్ధతి ఇప్పుడు వచ్చి ఎక్కడా లేదు. నిజంగా రైల్వే స్టేషన్ ఇంతకుముందు డార్మెటరీకి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాల్సి వచ్చేది. అందులో మహిళలు అయితే చాలా ఇబ్బంది పడేవారు. ఎలా ఉంది? అవును సార్, నేను చాలా దగ్గర విన్నా, చాలా డార్మెంటరీలో లేడీస్కి అంత సేఫ్టీ ఎక్కడ లేదు. ఇక్కడ మాకు చాలా బాగుంది, మా లేడీస్కి చాలా సేఫ్టీ బాగుంది. అన్ని విధాలకు కూడా మాకు వాష్రూమ్స్ అని సపరేట్గా ఉన్నాయి. అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఏదైనా సరే మాకు బాగా స్పందిస్తున్నారు. అన్నిటికి చాలా బాగుంది, సౌకర్యంగా బాగుంది. ఇది చాలా మంచి ఆలోచన. మా లేడీస్కి అయితే మాత్రం చాలా బాగుంది. సపరేట్గా ఒక ఛాంబర్ అనేది పెట్టారు, బాగుంది సార్. మాకు అంటూ ఒక లాకర్ ఇచ్చారు, మా లగేజ్ మేము పెట్టుకున్నాను సార్. చాలా బాగుంది అన్ని విధాలకు కూడా. ఏసీ విధంగా కానీ ఫ్యాన్ అయినా అంత, బెడ్షీట్లు అయినా అంత క్లీన్గా నీట్గా చాలా బాగుంది సార్. అవును, చాలా ఈజీగా ఉంది సార్. మాకు ఇక్కడ వెంటనే బయట నుంచి చాలా నీట్గా బోర్డు అయిన పెట్టారు, మాకు చూసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మేము అనుకోలేదు ఇంత ఇదిగా ఉంటుందని. చాలా హ్యాపీగా ఉంది సార్.
ఇది అయితే ప్రధానంగా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది. అందులో లేడీస్‌కి చాలా కంఫర్ట్‌గా ఉంది. ఇదివరకులో అయితే మటుకు దూర ప్రాంతాలకి నుంచి వచ్చిన వాళ్ళు అయితే మటుకు దూరంగా వెళ్ళాలి. డార్మెటరీ ఎక్కడ ఉంటుందో తెలీదు. ఎవరిని అడగాలో తెలీదు. అలాంటి ప్రక్రియలు అయితే మటుకు నిజంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 1లోనే ఇది ఉండడం నిజంగా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. అందులో నుంచి సెపరేట్‌గా లేడీస్‌కి కేటాయించడం, అందులో లేడీస్ వచ్చి కంఫర్ట్‌గా, రిలాక్స్‌గా ఉండడం, ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంది. రైల్వే సంబంధించింది కాబట్టి మేము చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఈ మహిళా ప్రయాణికులైతే తెలియజేస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం నిజంగా చాలా దూర ప్రాంతం నుంచి అయితే వచ్చారు. ఏదో అర్జెంట్ పని ఉంది అయితే వచ్చారు. అయితే వీళ్ళకి ప్రధానంగా విశాఖపట్నంలో దిగాలంటే ప్రధానంగా అకామిడేషన్ ప్రాబ్లం. అయితే ఈ నేపథ్యంలో ఈ క్యాప్సూల్ హోటల్ వల్ల చాలా హ్యాపీగా ఉంది, చాలా సౌకర్యం, చాలా కంఫర్ట్గా ఉంది అంటున్నారు విజయవాడ నుంచి వచ్చిన ప్రయాణికుడు కుమార్ గారు. కుమార్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ చూసుకొని వైజాగ్ వచ్చారు. అవును, ఎలా ఉంది సార్ ఇది స్టేషన్? బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రైన్కి కూడా ఈజీగా ఉంది. రాగానే దిగి ఇక్కడ పెట్టుకొని కంఫర్ట్గా స్నానానికి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫీలింగ్ బెటర్. నెక్స్ట్ మనం ఎక్కడ తిరిగినా సాయంత్రం రాగానే స్టేషన్లో ఉంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది యాక్సెస్గా మనకి గోవా స్టేషన్కి అనేది. ముందు కంఫర్ట్గా ఉంది. ఇన్నోవేటివ్ రేట్స్ కూడా రీజన్గా ఉన్నాయండి. వెన్ కంపేర్ టు బయట హోటల్తో పోలిస్తే చాలా కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది, కంఫర్ట్గా చూస్తుంది. సిటీలోకి వెళ్ళాలి, ప్లస్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇది ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇది కంఫర్ట్గా ఉంది. దిగ్గానే స్టేషన్ లోనే ఉన్నాం కాబట్టి ఒక అటు అయినా ఎమ్మటిని ఇమ్మీడియట్గా ట్రైన్కి వెళ్ళిపోవచ్చు. లగేజ్ అయితే కంఫర్ట్ కొంచెం సరిపోతుంది. సింగిల్ మ్యాన్కి అయితే కంఫర్ట్ సరిపోతుంది. ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఫైన్, అంతా బాగుంది చూడడానికి. సో చాలా కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది. ఇబ్బంది అయితే ఏం లేదు, కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన సింగిల్గా వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. ఇది బయట ఎక్కడో లాంగ్ డెస్టినేషన్ తెలియని ఏరియాలో కన్నా స్టేషన్ బయట దొరుకుతుంది, ఈజీగా యాక్సెస్ ఉంది మనకి. ఇక్కడ బయట వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, హోటల్ ఎలా ఉంటుందో తెలియదు, వర్క్ ఎలా ఉండదు. ముందు ఇక్కడ ఎమ్యూనిటీస్ బాగున్నాయి. విత్ ఇన్ ది స్టేషన్లోనే ఉంటాం, ట్రాఫిక్ అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అర్జెంట్ పని మీద వచ్చిన వాళ్ళు నిజంగా ఇంతవరకు లేని కంఫర్ట్ అయితే ఇప్పుడైతే ఉంది. నిజంగా ఈ క్యాప్సూల్ హోటల్ అనేది వినూత్నంగా ఆలోచించారు. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కానీ ఇది నిజంగా చాలా బాగా చేస్తున్నారు. దీన్ని అయితే మటుకు ఇది కంటిన్యూ చేసి మిగతా రైల్వే స్టేషన్లో అన్ని ఊర్లో కూడా ఇదే ఫెసిలిటీస్తో వస్తే ప్రయాణికులు చాలా సులభంగా ఉంటుంది, చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శ్రీరామకృష్ణ RTV, విశాఖ క్యాప్సూల్ హోటల్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.